హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బౌద్ధ మతం భారతదేశంలో ఎలా అంతరించిపోయిందో తెలుసుకుందాం. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో బౌద్ధ మతం అత్యంత ఆదరణతో మనకు చైనా, జపాన్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ఇలాగా చాలా ఏషియన్ కంట్రీస్లో మనకు అత్యంత ఆదరణకు గురైన బౌద్ధ మతం. కానీ మన దేశంలో పుట్టిన బౌద్ధ మతం భారతదేశంలో ఎలా అంతరించిపోయిందో ఒకసారి మనం ఇందులో విశ్లేషిద్దాం. అశోకుడు తర్వాత అశోకుడు, మనకు కనిష్కుడు, హర్షవర్ధనుడు, వీళ్ళ కాలంలో బౌద్ధ మతం అత్యంత ఆదరణతో, ప్రజాదరణతో, రాజుల ఆదరణతో అది చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న కాలం. దాని తర్వాత ఈ క్రీస్తు పూర్వం 185లో మౌర్య సామ్రాజ్యము మనకు మౌర్య చక్రవర్తి బృహదద్రుడిని పుష్యమిత్ర శృంగుడు చంపి అతను అధికారం చేజుకున్న తర్వాత ఈ బ్రాహ్మణుల రాజ్యం వచ్చింది. సో బ్రాహ్మణులు అప్పటి వరకు ఈ బౌద్ధ మతం ద్వారా బాధింపబడి అది ఎప్పుడు అంతమవుతుందా అని ఎదురు చూస్తున్న కాలం. సో దానికి పునాది పుష్యమిత్రుడు శృంగుడు రూపంలో 185 క్రీస్తుకు పూర్వం జరిగింది. దాని తర్వాత ఈ హిందూ మతాన్ని పెంచుకుంటూ బౌద్ధ మతాన్ని ధ్వంసం చేసుకుంటూ సో ఈ పుష్యమిత్రుడు శృంగుడే కొన్ని వేల బౌద్ధ ఆరామాలను ధ్వంసం చేసి వాటిని గుడులుగా మార్చడం జరిగిందని చెప్పేసి చరిత్ర చెబుతుంది. అలాగే ఆదిశంకరుడు కూడా అలాగ టోటల్గా అశోకుడి కాలంలో కట్టిన 88,000 బౌద్ధ ఆరామాలను అవన్నీ 88,000 గుడులుగా దేవాలయాలుగా, హిందూ దేవాలయాలుగా మార్చడం జరిగింది. సో ఇక్కడ మన తర్వాత ఈ శృంగవంశం తర్వాత మనకు క్రీస్తు శకంలో ఈ గుప్తుల కాలంలో మరి మనకు ఈ హిందూ మతానికి అత్యంత ఆదరణ, బౌద్ధ మతానికి అత్యంత నిరాదరణ జరిగింది. అందుకే ఈ బ్రాహ్మణ చరిత్రకారులు మనకు గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు. స్వర్ణయుగం అని ప్రజలకు కాదు, వాళ్ళకు. తర్వాత మనకు నాగార్జున కొండ, మనకు దక్షిణాదిన నాగార్జున కొండలో నాగార్జున మనకు బౌద్ధ మత గురువు. ఆయన ఈ దక్షిణాదిన బౌద్ధ మతానికి పెద్ద దిక్కుగా ఉండేవాడు. ఆయన్ను ఈ ఆర్యదేవ అని ఈ శాతవాహన వంశానికి చెందిన ఒక యువరాజు ఆయన చంపటం జరిగింది. దాంతో ఈ దక్షిణాదిన బౌద్ధ మతం ధ్వంసమైంది. దాని తర్వాత దక్షిణాదిని పల్లవరాజు అయిన త్రిలోదనుడు, అతని సమకాలీకులు వీళ్ళంతా కింద దక్షిణాది తమిళనాడు, కేరళ ఆ ప్రాంతంలో అక్కడ పూర్తిగా బౌద్ధ మతాన్ని ధ్వంసం చేశారు. వీళ్ళే ఎక్కువగా పెద్ద పెద్ద గుడులు కట్టింది వీళ్ళే. దాని తర్వాత ఈ క్రీస్తు శకం 4వ శతాబ్దం తర్వాత, అంటే గుప్తుల కాలానికి ముందు, అంతకుముందు ఈ మన దేశానికి, రోమ్ దేశానికి ఈ విస్తృతంగా మనకు వ్యాపార లావాదేవీలు ఉండేవి. ఆ వ్యాపారస్తులు ఈ బౌద్ధ ఆరామాలకు విరివిగా దానాలు చేస్తూ అక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి ధన సాయం ఉండేది. అది కూడా పూర్తిగా ఆగిపోయింది. సో అదే కాకుండా ఈ బౌద్ధంలో కూడా చీలికలు వచ్చాయి. ఈయనయాన మహాయాన అని రెండుగా చీలిపోయి, సో దాని తర్వాత బౌద్ధ మతం మన దేశంలో మనకు పూర్తిగా చాలా వరకు అంతరించిపోయింది. బట్ అది మనకు ఎప్పుడైతే 1956లో అంబేద్కర్ ఆయన చనిపోకముందు ఏప్రిల్లో 14న ఆయన నాగ్పూర్లో దీక్షాభూమిలో 5 లక్షలతో కంటే ఎక్కువగా ఉన్న సహచరులతో ఒకేసారి బౌద్ధ మతం స్వీకరించటం, దాని తర్వాత పునరుజ్జీవనం మన బౌద్ధ మతానికి ఈ దేశంలో దొరికిందని మనము గమనించాలి. థ్యాంక్ యూ.